సద్గురువే నమః. సద్గురు యొక్క కృపా కాటాక్షము సర్వజనులకు ఉండాలని ఈ యొక్క భగవద్గీత యొక్క తాత్పర్యము శ్లోకము. అవ్యక్తాని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిదన్యేహం తత్ర కా పరిదేహినా. దేహి నిత్యమద్యోహం దేహే సర్వస్య భారత తస్మా పరిహాని భూతాని నత్వం శోషితుమర్హసి. పార్థ, ప్రాణులన్నీ పుట్టక ముందు అవ్యక్తములు, మరణించిన తర్వాత కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణ మధ్యముల మాత్రమే అవి ప్రకటితములు. అట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము అర్జున. ఒక్క మహాపురుషుడు ఆత్మను ఆశ్చర్యకీతుడై చూసును, మరొక పురుషుడు దాని తత్వమును ఆశ్చర్యముగా వర్ణించును. వేరొక పురుషుడు దీని గురించి ఆశ్చర్యముగా వినును. ఆ విన్నవారు కూడా దీని గురించి ఏమీ ఎరుగరు. వీరిద్దరికీ ఆత్మ గురించి ఏమీ తెలియదు. శరీరంలో ఉండే ఏ ఆత్మనైనా వధింపజాలనిది. దీనిని ఏ సాధకుడు ఏ కాలములను వధింపలేడు. కావున అశాశ్వతమైన శరీరంలోని శాశ్వతమైన ఆత్మ గురించి తెలిసిన నీవు ఏ ప్రాణి మరణము గురించి అయినా శోకింపతగదు. అర్జున, జన్మించిన ప్రతి ప్రాణి కర్తవ్యము అర్జున, జన్మించిన ప్రతి ప్రాణి కర్తవ్యము స్వధర్మము చేయుటయే కదా. అయినచో క్షత్రియుడవైన నీకు సధర్మము చేయుట కన్నా శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి లేదు. అలా అయినప్పుడు యుద్ధము చేయుటకు వెనుకాడదు ఎందుకు అర్జున? పార్థ, యదృష్టంగా తటస్థించిన ఈ యుద్ధము అదృష్టవంతులైన కొందరు క్షత్రియులకే లభ్యము. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారమై నీ ముందు నిలిచియున్నది. ఇంత చక్కని అవకాశము లభించడము నీ అదృష్టము అర్జున. ధర్మబద్ధమైన ఈ యుద్ధము చేయుటయే నీ సధర్మము కదా అర్జున. నీ కర్తవ్య పాలన నీవు చేయనితో సధర్మము విడిచి పారిపోయిన వాడు వగుదువు. దాని వలన ఇంతవరకు అర్జించిన కీర్తి ప్రతిష్టలను కోల్పోదువు. అంతెందుకు, నీవు చెయ్యరాని పాపము చేసిన వాడు వగుదువు. ధనంజయ, నీవు యుద్ధభూమి నుండి పారిపోయావు అనే అపకీర్తి గురించి లోకులు చులువల పలువల మాట్లాడుకుందురు. ఇంట్లా బయట చెప్పుకొని నీ కీర్తి ప్రతిష్టలను శంకించుచుందురు. అంతకన్నా బాధాకరము ఇంకేమున్నది ధనంజయ?